దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషికి దేవుడు తన చేతి పనుల మీద అధికారం ఇచ్చాను అన్నట్టు చెప్తున్నాడు. అనగా దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. వాస్తవంగా ఈ లోకంలో సృష్టిని కలుగజేసిన దేవుడు, సమస్తం నిర్మించిన దేవుడు, మనిషిని కలుగజేసిన తర్వాత ఈ సృష్టి ఉన్న ప్రతి దాని మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. అదే విషయాన్ని భక్తుడైన దావీదు తెలియచేస్తూ ఈ కీర్తనలో అంటుంటాడు. దేవుడు మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తూ, ఇంత మహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశ పట్టజాలిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను నిర్మించి కలుగు చేసిన దేవుడు, వాటి ముందు పోల్చుకుంటే, వాటిని బట్టి ఆలోచన చేస్తే, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషి ఏ పాటివాడు, ఎంతటి వాడు అని ఒక కృతజ్ఞత కలిగినటువంటి భావంతో దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు అయిన నీవు నీ చేతి పనులతో నిర్మించిన ప్రతి పనిని మీద కూడా మనిషినైన నన్ను నువ్వు అధికారం ఇచ్చావు, నాకు అధికారం ఇచ్చావు, వాటన్నిటిపైన అధికారిగా ఉండే కృప నాకు అనుగ్రహించావు. అసలు నేను ఎంతటి వాడిని ప్రభువా, ఏ పాటి వాడిను, అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి నీ ఎదుట మనిషి అసలు ఎందుకు పనికి రాడు కదా, అలాంటి మనిషినైన నాకు ఎంత విలువ ఇచ్చావు, ఎంత కృపనిచ్చావు అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అనేది ఈ ఒక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన కలుగజేసిన సమస్తమంతటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. అధికారాన్ని బట్టి మనం బ్రతకాలి. కానీ ఈరోజు మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి మనిషే లోబడిపోయే పరిస్థితి, మనిషే బానిస అయ్యే పరిస్థితికి ఈరోజు మానవుడు వచ్చేసాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం మనకి లేదు. ఎందుకంటే మనకి దేవుడు అధికారం ఇస్తే మనమేమో అధికారం తీసుకెళ్ళి సాతాను చేతికి అప్పగించాం. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదు, అలా నిర్మించలేదు. మనకంటూ దేవుడు అధికారం ఇచ్చాడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా ఈ భూమి మీద, ఈ సృష్టిలో అన్ని విషయాలు కూడా అధికారము కలిగిన వారిగా మనం బ్రతకాలి. ప్రతి వాటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. కనుక అధికారం మనం ఉపయోగించాలి, అధికారంతో మనం జీవించాలి, అధికారము కలిగే మనం బ్రతకాలి. అధికారం అంటే ఇక్కడ పదవి అని కాదు, లేదా ఒక హోదా అని కాదు. ఇక్కడ అర్థం అధికారం అంటే భూమి మీద, సృష్టిలో ఉన్న ప్రతి వాటి మీద మనిషికి అధికారం ఉంది అని అర్థం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అధికారంతో మనం బ్రతకాలి అంటే మనం దేవుని ఆధీనంలో ఉండాలి, దేవుని స్వాధీనంలో ఉండాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంటుంది. ఆయన సృష్టి ఆయన చేతి పనియే, మనం కూడా ఆయన చేతి పనులమే. కానీ మనిషికి మనకు ఒక ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఆ ప్రత్యేకతను కాపాడుకోగలిగితే ఈ సృష్టి యావత్తు కూడా మన ఆధీనంలోనే ఉంటుంది, మన చేతి కిందే ఉంటుంది. వాటిపైనే మనం అధికారులమై ఉంటాం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. చూడండి, రోజు మనుషులు ఈ సృష్టిలో ఉన్న వాటిని తెలుసుకోవడానికి, ఈ సృష్టిలో ఉన్న వాటి గురించి ఆలోచించడానికి మనుషులే ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఈ సృష్టి అంతటి మీద మనిషికి నేను అధికారం ఇచ్చాను అని. నా చేతి పనులైన ప్రతి వాటి మీద నేను మనిషికే అధికారం ఇచ్చాను. దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా సృష్టిలో ఫలానా దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు, దాని గురించి చెప్పగలుగుతున్నారు, దాని గురించి వివరించగలుగుతున్నారంటే దేవుడు ఇచ్చిన అధికారం అది. కనుక దేవుడు మనకి అట్టి అధికారం ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆదిలో ఆదాము అవ్వలు అధికారాన్ని కోల్పోయారు, దుర్వినియోగం చేసుకున్నారు. ఆ సృష్టిలో వారిని అధికారిగా ఏదేను తోటలో పెడితే వారు సాతాను చేతిలో పడిపోయి, సాతానుకే లొంగిపోయి బానిసలయ్యి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా మన జీవితం అది కాదు, మన పరిస్థితి అది కాదు, మన స్థితిగతులు అవి కాదు. మనం ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందుకే అధికారంతో ప్రతి దాన్ని జయించుకుంటూ ఈ లోకంలో మనం వెళ్ళాలి. కానీ దేనికి మనం లోబడడం కానీ, దేనికి మనం బానిస అవడం కానీ, లోకానికి కానీ పాపానికి కానీ బానిస కాదు. అవే మన చెప్పు చేతల్లో ఉండే స్థితి కలిగి అట్టి అధికారం దేవుడు మనకిచ్చాడు. కనుక నిజంగా మనం ఆ అధికారంతోనే ఈరోజు జీవిస్తున్నామా, బ్రతుకుతున్నామా
అనేది మనం ఆలోచించిన ప్రవేశం. నిజంగా అధికారంతో జీవిస్తున్నావా? అధికారం కోల్పోయి నువ్వు జీవిస్తున్నావా? మామూలుగా మన దేవుని ఎదుట మనం యోగ్యులం కాదు, కానీ దేవుడు అట్టి కృప మనకి ఇచ్చాడు. అదే దావీదు అంటున్నాడు, మనుష్యుడికి నువ్వు చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చావు అని. అట్టి అధికారం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించి ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకునే స్థితి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనందరము ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఎన్నిక లేని మమ్ములను, యోగ్యత లేని మమ్ములను ఈ చేసినటువంటి సృష్టి అంతటి మీద, నీ చేతి పనులన్నిటి మీద మాకు అధికారం ఇచ్చావు. మేము ఆ ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకునే కృపను మా అందరికీ మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.